అస్మద్గురుభ్యో నమ. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి య పఠేత్ తస్య కార్యాణి సిద్ధ్యంతి జహ్నుకన్యా ప్రవాహవత్. ప్రజ్ఞాపదం ప్రేక్షకులకు శుభస్వాగతం. పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు శుభాశీస్సులు. నేను ముందుగా నా మనసులో నా గురువులకు, నా తల్లిదండ్రులకు పాదాభివందనం చేసుకున్నాను. తర్వాత విద్యాధిపతి అయినటువంటి లక్ష్మీగ్రీవం తలుచుకున్నాను. కారణం ఏంటంటే, హయగ్రీవ అనేటువంటి పదాన్ని మనం 3 సార్లు ఉచ్చరిస్తే మనకు బుద్ధి కుశలత ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది, విద్య కూడా బాగా వస్తుంది చెప్పి మా గురువులు చెప్పారు కనుక అలా ప్రారంభించాను ఈ ప్రజ్ఞాపథం కార్యక్రమాన్ని. అయితే ముఖే ముఖే సరస్వతి అంటారు. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ ఉంటుంది అని. అయితే నా వరకు ఏంటంటే, నేను కరోనా సమయంలో కొన్ని విషయాలని వాయిస్ మెసేజ్ ద్వారా నా బంధుమిత్రులకి, నా శిష్యులకు పంపడం జరిగింది. కానీ తర్వాత అన్నారు మా బంధువులంతా కూడా, అరే రిటైర్ అయ్యి ఇన్నాళ్ళు అయింది, తింటూ కూర్చుంటే బుర్ర పెరుగుతుంది తప్ప బుర్ర పెరగదు, నీ బుర్రకు పదును పెట్టు, ఏవైనా చెప్పరాదా అన్నారు. ఇదే విషయాన్ని ఈ మధ్య ఒక 9 సార్లు పూర్వ విద్యార్థి సమ్మేళనం జరిగింది, గెట్ టుగెదర్. వాటిని అటెండ్ అయ్యాను. అప్పుడు పిల్లలంతా కూడా, సార్ మీరు చెప్పినటువంటి విషయాలు గతంలో మాకు చెప్పినవన్నీ కూడా మేము మా పిల్లలే చెప్తున్నాం. ఇప్పుడు మా పిల్లలు కూడా పెరిగి పెద్ద అయ్యారు కనుక ఇంకా చెప్పాలంటే మీరు ఏదన్నా ఇలాంటివి చెప్పొచ్చు కదా అన్నారు. అప్పుడు ఒక ఆలోచన వచ్చి, నిజమే అందరిలో ఏదో ప్రతిభ ఉంటుంది, నేను నేర్చుకుందాం చెబుదామని ఆలోచనతో ముందుకొచ్చాను. అయితే నహి సర్వం జానాతి అంటాడు ఒక మాట. అంటే అందరికీ అన్నీ తెలియవు అని. అంటే ప్రపంచంలో అన్నీ తెలిసిన వాళ్ళు లేడు, ఏమి తెలియని వాళ్ళు అసలు లేడు, ఏదో తెలిసింది కొద్దిగా. కాబట్టి నేను కూడా నేర్చుకున్నటువంటి దాన్ని మా నాన్నగారి ద్వారా గ్రహించింది కానీ, మా గురువు ద్వారా గ్రహించింది కానీ చెప్దాం అనుకుంటున్నా. అయితే ఎవరు చెప్పినప్పటికీ వినాలి. ముందు ఒక్కొక్కరి నుంచి ఒక్కో మంచి విషయం గ్రహించినా చాలు. అంటే మనం అంటాము కదా, ఇంటింటికో పువ్వు వేసి శివుడికో మాలవుతున్నట్టుగా ఈ చెప్పేటువంటి విషయాలని కనుక ఒక్కొక్కరి నుంచి ఒక విషయం గ్రహించినట్టయితే ప్రజ్ఞాపథం దేవత మెళ్ళలో కూడా ఒక హారం వేసినట్టు నేను భావిస్తాను. అయితే ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని ఒక మాట అంటారు. అంటే ఒక మంచి మాటను అనేక మంది పండితులు అనేక రకాలుగా చెబుతారు. అయితే ఎవరు ఎలా చెప్పినప్పటికీ వాళ్ళ లక్ష్యం ఒకటే, సమాజానికి మంచి విషయాన్ని అందించడం. ఇది ఎలా ఉంటుందంటే, పాము బయట తిరగాడుతున్న రకరకాల భంగిమలో పరిగెడుతున్నప్పటికీ పుట్టలోకి ఒకే రకంగా వెళ్తుంది. అట్లాగే వీళ్ళు చెప్పే దారులు వేరైనా, పద్ధతులు వేరైనప్పటికీ కూడా వాళ్ళ లక్ష్యం ఏంటంటే సమాజానికి మంచి అందించడం. పరమపదవాసులు మా గురువు గారు శ్రీమాన్ కందర రామానుజాచార్యుల వారు గతంలో ధర్మ సందేహాల పేరిట ఎన్నో విషయాలు చెప్పారు. వారి వాగ్జరిలో ఎందరూ తడిసి పునితులయ్యారు. అట్లాగే మరొక పుంభావ సరస్వతి వారు ఎక్కడెక్కడి శాస్త్రాలు అటువంటి విషయాలని ఉట్టంకిస్తూ స్వదానంగా చెబుతుంటే సామవేదం వల్లెబేస్తూ నడిపించేటువంటి షణ్ముఖ శర్మ గారు కానీ, మరో నడయాడే గ్రంథం మరొకరు, వారు పద్యం గొంతెత్తి పాడుతుంటే శ్రోతలు ఉర్రూతలు అవుతుంటారు, వారు నాగపూడి శర్మ గారు. మరొక బ్రహ్మజ్ఞాని తనని అన్నింట ఘనపడినప్పటికీ కూడా నేనే పాటి గరికి పాడని చెప్పి వినయంగా మాట్లాడేటువంటి నరసింహారావు గారు కానీ, కనుగొంటి ఈ మధ్య చాగంటి వారిని కోటేశ్వరరావు గారు కానీ, అట్లాగే మాతృమూర్తులు ఎందరో ఆధ్యాత్మిక రంగంలో అనంతమైన ప్రతిభను ప్రదర్శించేటువంటి అనంతలక్ష్మి గారు కానీ, మరొక మాతృమూర్తి వారు సత్యమారూపం అన్నటువంటి సత్యవాణి గారు కానీ, ఇంకా చాలామంది చెప్తున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే ఇవన్నీ కూడా మనం వినాలి, గ్రహించాలి, నలుగురి పంచిపెట్టాలి. ఎందుకంటే వెలుతురు వెంట చీకటి ఉంటుంది, మంచి వెంట చెడు ఉంటుంది. కానీ సమాజం ఎప్పుడు కూడా మంచి కన్నా ఎక్కువ చెడునే ఆకర్షిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అయితే విజ్ఞుడు ఏం చేస్తాడంటే అన్నీ వింటాడు, తాను గ్రహించేది గ్రహిస్తాడు. ఎట్లా ఉంటుందంటే ఇది జడ్ చేతన్ గుణ్ దోషమై విశ్వకీన్హకర్త సంత్ హంస్ గుణ్ గహపై పరిహరి బారి వికార్ అంటాడు. కర్తార్ అంటే బ్రహ్మ. బ్రహ్మ ఎలా సృష్టించాడు విశ్వాన్ని అంటే జడ్ చేతన్,
మందబుద్ధిని సృష్టించాడు, ఇందులో చైతన్యవంతులు సృష్టించాడు. అట్లాగే గుణ దోషమై అంటే మంచి గుణం సృష్టించాడు, చెడు గుణం సృష్టించాడు. అయినప్పటికీ సంత్ హంస్ అంటే సత్పురుషుడు హంస మాత్రం ఏం చేస్తాడంటే గుణగాహిపై మంచి గుణాటువంటి పాలు తాగుతాడు. పరిహరి బారి వికార్ ఆ పనికంటూ నీరైనటువంటి చెడు కానీ వదిలిపెడతాడు. అంటే ఇది నీలక్షీర న్యాయం అంటాం. అంటే హంస ఏ రకమైన పాలు తీసుకుని నీళ్ళు వదిలిపెడుతుందో మనం అందరం అన్నీ విన్నప్పటికీ కూడా దాన్ని మంచిని గ్రహించాలి, విజ్ఞుల్లాగా చెడు వదిలిపెట్టాలి. అయితే ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి ఈ విషయాలు మనకి అంటే పెద్దల సాంగత్యం వల్ల, ప్రవచనకారుల ద్వారా, గ్రంథ పఠనం ద్వారా ఇవన్నీ చెప్తుంటారు. అయితే ఎవరు చెప్పినప్పటికీ కూడా ముఖ్యంగా రామాయణాన్ని ఒకదైనా ఒక ఉదాహరణ చెప్తారు తప్పనిసరిగా. ఎందుకనంటే అది పవిత్ర కావ్యం, అది ఆది కావ్యం కూడా. దాంట్లో 24,000 శ్లోకాలు ఉన్నాయి. అది ఎవరు ఎంత చెప్పినప్పటికీ కూడా సింధువులో బిందువే అది. అంటే జీవితం సరిపోదు మనకు. కానీ అంతా విన్నప్పటికీ కూడా, రామాయణం విన్నప్పటికీ కూడా మనం ఏం ఆలోచిస్తామంటే చివరిలో రామాదివత్ ప్రవర్తితవ్యం నా రావణాదివత్ అంటే రాముళ్ళ నడుచుకోవాలి, రావణాసుల్లా కాదని. ఎందుకనంటే రాముడు ఏకపత్ని వ్రతుడు, పితృ పరిపాలకుడు, ముఖ్యంగా ధర్మనిరతుడు. అంటే ధర్మమే ఆయనలా అవతరించి చెప్తాం కనుక. మరి రావణాసుడు తక్కువవాడా? రావణాసుడు కూడా నిత్యశివ పూజ ధురంధరుడు, అరివీర భయంకరుడు, రాజనీతిజ్ఞుడు. ఇన్ని ఉన్నప్పటికీ సీతాపహరణం అనే ఒక చండాలను పనిచేశాడు కనుక అతన్ని మనం దూరం పెట్టాలి. అయితే రామరావణ యుద్ధం అయిపోయింది, చివరి రోజుకి చేరుకుంది. రావణాసురుడు నేల కొరిగాడు. కొస ప్రాణంతో ఉండి తన అంత దూరంలో ఉన్నట్టు రాముడు చూసి ఒక జీవని నవ్వాడట. అదే సందర్భం రాముడు కూడా రావణుడు చూసి నవ్వాడు. అప్పుడు రావణుడు అడుగుతాడు రాముడితోని, ఏమయ్యా రామయ్య, నీ భృత్యుణ్ణి కటాక్షించడానికి ఇంతకాలం పట్టిందా నీకు? ఇప్పుడు నువ్వు వచ్చేది అన్న నవ్వు వచ్చింది, నవ్వా నేను. మరి నువ్వు నవ్వామని అడిగాడు రాముడిని. అప్పుడు రాముడు చెప్తున్నాడు, దశకంఠ నీకు పుట్టుకతోనే పత్తలగారు ఉన్నాయి కదా, కనీసం ఏ ఒక్క బుర్రైనా పరదారా పరిగ్రహణం పాపంరా అని హెచ్చరించిందా? లేదే. అందుకే నా నవ్వు వచ్చింది, నవ్వాని అన్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మాతృవత్ పరదారేషు అంటే ఇతర తల్లిలా చూసుకోవాలి. ఇది మనకు రామాయణం ద్వారా తెలుస్తుంది. అదే కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం పెద్దలతో గ్రహించాలి. అయితే ఈ సంస్కారం ఎట్లొస్తుంది మనకి అంటే నమస్కారం ద్వారా సంస్కారం వస్తుంది. మొట్టమొదటి విషయం నమస్కారం. ఈ నమస్కారం మొదలు పెడతాం మనం అంటే ప్రొద్దున్నే లేస్తూనే విష్ణుపతి నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని నమస్కారం చేయాలి. అమ్మా నీ మీద కాలు పెడుతున్నా నేను అంటే, ఎందుకంటే భూదిగున్న పేర్లలో సర్వం సహా ఒక పేరుంది. సర్వం సహా అంటే అన్నింటి సహించేది, అన్నింటిని భరించే అర్థం. అంటే మనం అనుకుంటున్నట్టుగా ఈ భవంతులని కొండలని ఇవి భరించడం మాత్రమే కాదు, మనం చేసే ప్రతి చండాలం పని కూడా భరిస్తుంది కనుక ఆమెకు ఆ పేరు వచ్చింది. అందుకే పెద్దలు ఏమంటారంటే భూదిగుండ ఓర్పు ఉండాలరా అంటారు. అందుకే కాలు పెడుతున్నామా క్షమించు, తప్పట్లే పెట్టక. ఎందుకంటే పృథ్వీకే బినా హం కహా రహేంగే, భూమి లేకపోతే మనకు ఆలంబం లేదు, ఎక్కడ కాలు పెడతాం. కాబట్టి క్షమించమ్మా అని మనం భూదేవిని కోరుకుంటూ కాలు పెడతాం. అక్కడి నుంచి సంస్కారం మొదలైంది మనకి. అయితే లోకంలో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించేవి. కానీ ఏమాత్రం పెట్టుబడి పెట్టకుండా లాభాలు వచ్చేటువంటి ఒక వ్యాపారం ఉందన్నారు. అదేంటో తర్వాత దాన్ని తెలుసుకుందాం. ఓం ధర్మస్య